ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునందు వందనాలే. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకునేది రూతు గ్రంథం. రూతు గ్రంథం గురించి మనలో చాలా తక్కువ భావం ఉంటుందండి. ఎక్కువగా పురుషుల్లో స్త్రీలకు సంబంధించినటువంటి గ్రంథం రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఈ గ్రంథాలు చదవడానికి పురుషులు కొంత విముఖత చూపిస్తారు. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఇళ్లల్లో ఉంటున్నాయి అత్తాకోడళ్ళ గొడవల్లో మళ్ళీ ఇది సెపరేట్గా ఎందుకు అనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రభునందు ప్రియులరా, రూతు గ్రంథం అంటే కేవలం ఒక అత్త కోడల గురించి మాత్రమే చెప్పినటువంటి గ్రంథం కాదు. ఇంకా దీనిలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఏ గ్రంథాన్ని కూడా మనం తక్కువగా చూడడానికి వీలు లేదండి. ఎందుకంటే ప్రతి గ్రంథము కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. కాబట్టి మనం ఒక గ్రంథాన్ని తక్కువగా చూస్తే ఎవరిని మనం కించపరిచినట్టు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కించపరిచినట్టు. అందుకే రూతు గ్రంథం పట్ల ఉన్నటువంటి వివక్షతను మీలోంచి ఏం చేయాలి? తొలగించేసుకోవాలి. ముందు ఆ భావన తొలగించేసుకున్నారనుకో, ఇది వినడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ రూతు గ్రంథమే కదండి అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు. 4 అధ్యాయాలే కదండి అనుకుంటారు. ప్రభునందు ప్రియులరా, ఇక ఈ గ్రంథంలోకి వెళ్తే కాలము ఎప్పుడు రాయబడిందండి? రూతు గ్రంథము అంటే 1060 క్రీస్తు పూర్వం అండి. 1060 నుంచి 1045 మధ్యలో రాయబడిందని అంచనా అండి. ఇది మనకి ఏ గ్రంథాలు రాయబడిన కాలం కూడా ఒక అప్రాక్సిమేట్గా ఒక అంచనా బట్టి చెప్పారే తప్ప అది కరెక్ట్ కాదు. చూడండి, మీ వయసు ఎంత అండి అంటే, నాకు పుట్టినరోజు గుర్తులేదు, కానీ నేను 2వ పుష్కరాలు వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలకు పుట్టానంట. అంటే అదేంటి? ఒక అంచనా, ఒక అప్రాక్సిమేట్. అలాగే ఈ కాలాలు కూడా దగ్గరికి ఉంటాయండి. మరి గ్రంథకర్త ఎవరు? గ్రంథకర్త ఎవరు అంటే సమూయేలు ప్రవక్త. ఎవరండి? సమూయేలు ప్రవక్త. సమూయేలు. మరి గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, గ్రంథం యొక్క ఉద్దేశం కుటుంబ వ్యవస్థకు పునాది వేయడం. ఏంటండి? కుటుంబ వ్యవస్థకు పునాది. కాలం 1060 క్రీస్తు పూర్వం. గ్రంథకర్త సమూయేలు. ఉద్దేశం కుటుంబ వ్యవస్థకు పునాది వేయడం. ఓకే అండి, ఇక్కడ వరకు క్లియర్గానే ఉంది కదండి. తరువాత భౌగోళిక స్వరూపం, భౌగోళిక ప్రదేశాలు. భౌగోళిక ప్రదేశాలు, దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రదేశాలు 2 ఉన్నాయండి. ఒకటి బెత్లెహేము, 2 మోయాబు. ఏంటండి? మోయాబు దేశం. ఈ రూతు గ్రంథం అంతా కూడా ఈ 2 ప్రదేశాలు గూర్చి ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ 2 ప్రదేశాల చుట్టూ మాత్రమే ఇది తిరుగుతూ ఉంటుంది. బెత్లెహేము
బెత్లెహేము అంటే రొట్టెల గృహము లేదా ఇల్లు. రొట్టెల గృహము లేకపోతే ఇల్లు. ప్రభునందు ప్రియులరా, బెత్ లెహేమ్ ఇబ్రూ భాషలో రెండో అక్షరం అండి బెత్ అంటే. ఇబ్రూ భాషలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుందండి. మన తెలుగు భాషలోని కొన్ని భాషల్లో ఒక్కొక్క అక్షరానికి అర్థం ఉంటుందా? ఇప్పుడు తా అన్నాను, ఉందా? లేదు. కానీ తెలుగు భాషలో కూడా మనం గమనిస్తే చూపిస్తాను. ఒక అక్షరానికి అర్థం ఇచ్చే పదం రా. రా ఉందా లేదా? అలాగా బెత్ అంటే రొట్టె అని అర్థం అంటే. లెహేమ్ అంటే గృహము లేక ఇల్లు. గృహము లేక ఇల్లు. నెక్స్ట్ మోయాబు అంటే తండ్రి ఎవరు? ఏంటండి? ఎవరండి మోయాబీలు? చెప్పాలండి. మోయాబీల ఎవరి సంతతి? లోతు సంతతి. అమ్మోనీయులు ఎవరి సంతతి? అంటే లోతు సంతతి అయినటువంటి మోయాబీలు, అమ్మోనీయుల్లో ఈ మోయాబీలు నివసించేటువంటి ప్రాంతమే మోయాబు దేశం. ఈ మోయాబు అంటే తండ్రి ఎవరు అని అర్థం. నెక్స్ట్ ఎఫ్రాతా అనే ప్రదేశం కూడా ఇంపార్టెంట్ అండి. ఎఫ్రాతా ఏంటండి? ఎఫ్రాతా. ఈ రూతు గ్రంథంలో ఎఫ్రాతా అనే ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాలు చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినమునందు దేశంలో కరువు కలుగుగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు వెళ్ళను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. మహ్లోను, కిలియోను. ఎఫ్రాయిం కాదండి, చాలా మంది అదే పొరపాటు పడతారు. ఎఫ్రాయిములు వేరు. చాలా సార్లు చాలా మంది అదే కన్ఫ్యూజ్ పడతారండి. ఈ ఎలీమెలెకు ఎఫ్రామీయుడు అనుకుంటారు, కానీ ఎఫ్రాతీయుడు. ఏంటి ఎఫ్రాతా అంటే చూడండి, బెత్లెహేమే ఒక చిన్న గ్రామం. అంటే ఆ గ్రామాన్ని ఆనుకునేటువంటి కుగ్రామం అన్నమాట. కుగ్రామం మనకి బాగా అర్థం కావాలంటే, ఇక్కడ ఉన్న కొంతమందికి అర్థం కావాలంటే, బాలవరం ఒక గ్రామం. దొంతమూరు పంచాయతీ కదండి. బాలవరం ఏంటి? దానికి అటాచ్ చేయబడినటువంటి హ్యామ్లెట్ అంటే ఒక కుగ్రామం. అలాగా బెత్లెహేముకు అటాచ్ చేయబడినటువంటి ఒక కుగ్రామమే ఎఫ్రాతా. దీనిలో నివసించే వారిని ఎఫ్రాతీయులు అంటారు. అర్థమైంది? దీనిలో నివసించే వారిని. ఇప్పుడు ఈ మూడు కూడా రూతు గ్రంథంలో ఉన్నటువంటి భౌగోళిక ప్రదేశాలు. ఇక ముఖ్యమైన వ్యక్తులు ఏంటంటే ఎలీమెలెకు, నెక్స్ట్ నయోమి, నెక్స్ట్ మహ్లోను, కిలియోను. మహ్లోను, కిలియోను, ఓర్పా, నెక్స్ట్ రూతు, బోయాజు,
ఉబేద్య, ఉబేద, ఉబేద్, ఉబేద్, ఉబేదే కదండి. ఉబేద్య అంటే అది గ్రంథం. చూడండి, వీళ్ళు ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులండి. ఏవి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రదేశాలు చూసాం. వీరు ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఈ ఎలీమీలకు ఏ ప్రాంతానికి చెందినవాడు? ఎఫ్రాతీయుడు. ఎఫ్రాతీయుడు అని ఎందుకు అనిపించుకున్నాడంటే ఇతడు ఇశ్రాయేలుడే, ఎఫ్రాతా అనే ప్రాంతంలో నివసించాడు కాబట్టి. మీకు ఇంకా చక్కగా వివరించాలంటే మీకా గ్రంథం ఒకసారి తీయండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నువ్వు స్వల్ప అంటే ఎఫ్రాతా అనే గ్రామం ఎటువంటి గ్రామం? చాలా స్వల్ప గ్రామం. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఆ బెత్లెహేము అనే ప్రాంతంలో నుండి, ఎఫ్రాతా అనే ప్రాంతంలో నుండే వస్తాడు. అంటే టోటల్ గా తీసుకుంటే ఇదంతా బెత్లెహేమే అండి. బెత్లెహేము ఎఫ్రాతా అంతా కూడా ఇంచుమించు ఒకటే. బెత్లెహేము అనుకున్న చిన్న కుగ్రామం. ఇశ్రాయేలీయుల్ని ఏలబోయేవాడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు ఇంత స్వల్పమైనటువంటి గ్రామం నుంచి వస్తారు అని ప్రవచనము. అంటే ఎలీమేలకు ఎఫ్రాతీయుడు. ప్రభునందు ప్రియులారా, మరి ఎలీమేలకు అంటే అర్థం ఏంటంటే దేవుడే నా రాజు. ఏంటండి? దేవుడే నా రాజు. ఇంకో అర్థం ఉందండి, అంతిమ రాజు దేవుడే. అంతిమ రాజు దేవుడే. ఎలీమేలెకు అంటే దేవుడే నా రాజు, అంతిమ రాజు దేవుడే. నయోమి అంటే మీ అందరికి తెలుసు, మధురం అండి. ఎండ ఎక్కువగా ఉందని చేదంటారా? మహులోను అంటే అండి రోగి. మహులోను అంటే రోగి. కిలియోను అంటే క్షీణించడం. కిలియోన్ అంటే ఓర్ప అంటే జూలు లేకపోతే మెడ. జూలు లేకపోతే మెడ. రూతు అంటే స్నేహము. రూతు అంటే స్నేహము. ఈ రూతు అనే పదం ఏ భాషా పదం అంటే ఈ రూతు ఏ దేశానికి చెందిందండి? ఏ దేశానికి చెందిందండి? మోయాబు దేశానికి చెందింది. ఆ మోయాబీయుల భాషలో రూత్ అంటే స్నేహము అని అర్థం. ఇంచుమించు హిబ్రూ భాషలోని, గ్రీకు భాషలో కూడా ఇదే అర్థం. ప్రేమ గలది లేకపోతే స్నేహము అని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఎవరున్నారు? బోయాజు. బోయాజు అంటే బలవంతుడు. ఎవరండి? బోయాజు అంటే బలవంతుడు. నెక్స్ట్ ఉబేద్ అంటే సేవకుడు లేకపోతే పరిచారకుడు. సేవకుడు. ఉబేద్ అంటే సేవకుడు. అంటే చూడండి, ప్రదేశాలు, వాటికి ఉన్నటువంటి భౌగోళిక నామాలు చూసాం. వ్యక్తులు, వారికి ఉన్నటువంటి ఆ పేరుకున్నటువంటి అర్థాలు చూసాం. ఎందుకు ఇవి ప్రతిసారి బైబిల్లో కనపడుతూ ఉంటాయండి? కింద ఫుట్ నోట్లో ఎందుకు కనపడతాయండి? ఇప్పుడు పిల్లలకు పేర్లు పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఎంత ఫ్యాషన్గా ఉంటే అంత ఫ్యాషన్ కదండి. ఎక్కువ ఫ్యాషన్గా అప్పారావుని పెట్టడానికి ఒప్పుకుంటామా? సుబ్బారావు, పుల్లారావు, పెంటమ్మ ఇలా పెట్టడానికి ఒప్పుకుంటామండి? ఒప్పుకోం. ఇప్పుడు తాత పేరు లేకపోతే మామ పేరు పెంటమ్మ అన్నా సరే పేరు మీద వచ్చేటువంటి మంచి ఫ్యాషన్ నేమే వెతికి పెడతాం.
కానీ అండి ఆ కాలంలో ఆ హెబ్రీయుల్లో ఆ బిడ్డ పుట్టేటువంటి సందర్భానికి ఏదైనా సంఘటన జరిగితే ఇంచుమించు ఆ పేరే పెట్టేసేవారండి. అర్థమైందండి? ఏదైనా సంఘటన జరిగితే ఆ పేరు. మాకు చుట్టాల్లో ఒక ఆంటీ ఉందండి. ఆ ఆంటీ పేరు జనవరి. ఆ ఆంటీ పేరు జనవరి. ఎందుకు జనవరి అని పేరు పెట్టారని అడిగితే జనవరి నెలలో పుట్టింది కనుక జనవరి అని పేరు పెట్టారంట. ఆహా, అలా కూడా పెడతారా అనుకున్నాం. అప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. బైబిల్లో పేర్లన్నీ కూడా ఇంచుమించు ఆ సందర్భాల కాలంలో సిచ్యువేషన్ సందర్భం ఏదైతే జరుగుతుందో ఆ సందర్భానికి తగ్గట్టే పెట్టేశారు. ఇది చెప్పవలసినటువంటి అవసరం కూడా అందుకే వచ్చిందండి. ఇప్పుడు ఇస్సాకు అనే పేరు ఉంది. ఇస్సాకు అనే పేరు అర్థం ఏంటంటే నవ్వు పుట్టించుట. ఎందుకు నవ్వు పుట్టించుట అంటే మనం ఇస్సాక్, ఐజక్ అది మనం స్టైల్గా పిలుచుకుంటున్నాం ఐజక్ అని. అసలు ఏమైనా పిల్లలు తెలుగు భాషలో నవ్వు పుట్టించేవాడా అని పిలాలి. ఏమైనా పిలాలి? నవ్వు పుట్టించేవాడా అని పిలాలి. అలా పిలుస్తామా? అలా పిలవం. అంటే ఆ భాష అలాగుంది కాబట్టి ఇస్సాక్, ఐజక్ అని పిలుస్తున్నాం. సారా ఎందుకని పెట్టింది ఆ పేరు? ఈ ముసలితనములో నేను పిల్లలకు స్తన్యమిస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు కాబట్టి వీరికి ఏమని పేరు పెడదాం? ఇస్సాకు. బైబిల్లో పేర్లన్నీ కూడా ఇలాగే వచ్చినాయండి. అర్థవంతమైనటువంటి పేర్లు. బైబిల్లో ఉన్నటువంటి పేర్లు వెనకాల ఉన్నటువంటి అసలు కదా ఇది మాట. అర్థమైందండి? మనకు చాలా వెరైటీగా అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. గిద్యోను అంటే తెగ నరికేవాడు. గిద్యోను అంటే అర్థం ఏంటి? ఒరే తెగ నరికేవాడా ఇలా రా అంటే. ఓ టీసీ గారితో ఆటోలో నేను వెళ్తుంటేనండి, ఆ టీసీ గారు అడిగారండి. అందుకని నా దగ్గర ఒక బుక్ ఉంటే బుక్ ఓపెన్ చేసి చదువుతున్నారు ఆ టీసీ గారు. గిద్యోను కింద తెగ నరికేవాడు అని ఉంది. అదేంటంటే తెగ నరికేవాడు అంటే వాళ్ళకి తెలియదు కదా, అన్యులు కదా. తెగ నరికేవాడు అని ఉంది ఏంటండి అంటే మళ్ళీ ఇప్పుడు ఆవిడకి అంత హిస్టరీ చెప్పాలంటే అవుతుందా? అసలుగా ఆవిడ అన్యురాలు అవ్వదు. కాబట్టి మన క్రైస్తవులైనటువంటి మనకే అర్థం కట్టాలి ఆ పేర్లు ఎందుకు పెట్టారు. ఇంకా అన్యులకు ఎలా అర్థం అవుతుంది? అర్థం కాదు. అంటే దేవుడు బైబిల్లో ఏది వ్యర్థంగా రాయించలేదండి. ఇంకా ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తే ఇంకా విచిత్రంగా ఉంటుందండి. చైనా వాళ్ళు పేర్లు ఎలా ఎడతారనుకుంటున్నారు? వాడు పుట్టినప్పుడు ఒక గిన్నె పాత్ర తీసుకొచ్చి పడేస్తారంట కింద. అది ఏ శబ్దం చేస్తే నిజమేనండి. అది ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క లోహాన్ని బట్టి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. చూడండి వాళ్ళ పేర్లన్నీ కూడా అందుకే అంత విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి. ఓకే అండి, ఇక్కడికి ఇది క్లియర్ అయింది కదండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి మాట ఏంటంటే న్యాయాధిపతులు ఏలుబడి చేసిన కాలంలో. ప్రభునందు ప్రియులరా, న్యాయాధిపతులు గ్రంథం రూతు గ్రంథం రెండు ఒకటే, ఇంచుమించు ఒకే కాలము. కొంతమంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే న్యాయాధిపతుల్లోనే ఒక భాగము రూతు గ్రంథం అని చెబుతారు. ఎందుకంటే రెండు రచయిత కూడా ఒకటే, కాలం కూడా చాలా దగ్గరగా ఉంది అనే ఆధారం ఏంటంటే అదిగో న్యాయాధిపతులు ఏలుబడి కాలంలో. ఆ న్యాయాధిపతులు ఏలుబడి కాలం ఎంత దారుణంగా ఉందో మార్నింగ్ సెషన్లో విన్నామా లేదండి? ఆ న్యాయాధిపతులు ఏలుబడి కాలాన్ని నేనైతే ఒక మాట అంటానండి. ఏంటంటే స్టాక్ మార్కెట్. న్యాయాధిపతుల ఏలుబడి కాలం ఎటువంటిదంటే స్టాక్ మార్కెట్ లాంటిది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒకలా ఉంటుందా? ఒడిదుడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఒక్కోసారి పెరిగిపోతే భక్తి పెరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతే మొత్తానికి తగ్గిపోతుంది. ఒక స్టాక్ మార్కెట్ లాంటిది మాట న్యాయాధిపతుల ఏలుబడి
కాలం. 13 న్యాయాధిపతుల చరిత్ర రాయబడి ఉందా లేదా? ఆ 13 న్యాయాధిపతుల చరిత్రలో మనం చూస్తే అంతా కూడా అప్ అండ్ డౌన్స్. భక్తిలో స్థిరత్వం అనేది లేదు. న్యాయాధిపతుల గ్రంథము మనిషి యొక్క అస్థిరత్వానికి గుర్తు. భక్తిలో మనిషి యొక్క అస్థిరత్వానికి గుర్తు. అటువంటి అస్థిరత్వానికి గుర్తు అయినటువంటి న్యాయాధిపతుల గ్రంథం ఏదైతే ఉందో దానికి జత చేర్చి దేవుడు రూతు గ్రంథాన్ని రాయించాడు. అర్థమైందండి? ఎందుకంటే మండు వేసవి తర్వాత తొలకరి జొల్లు మన మీద కురిస్తే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో న్యాయాధిపతుల గ్రంథం చదివిన తరువాత ఎలా ఉంటుందంటే అది అగ్ని పుట్టిస్తుంది, తాపాన్ని పుట్టిస్తుంది. తర్వాత రూతు గ్రంథాన్ని చదివితే 2 వేడి పుట్టించేటువంటి గ్రంథాల మధ్య ఉందండి. ఏది? రూతు గ్రంథం. ఒకటి న్యాయాధిపతుల గ్రంథం అయితే రెండోది మొదటి సమయాల గ్రంథం కూడా ఇంచుమించు అటువంటిదే. అది చంద్రశేఖర్ గారే చెప్పాలి. అంటే 2 వేడి పుట్టించేటివి గ్రంథాల మధ్య ఒకటి చల్లని గ్రంథం. అంటే వేడి పుట్టిస్తాయని కాదు, వాటిని ఏం తక్కువ చేయడం కాదు, పోలికి చెబుతున్నాను అంతే. రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథంలో ఎలీమెలెకు మొదటి అధ్యాయంలో ఎలీమెలెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? ఎలీమెలెకు. ఇతడు ఎవడు? ఎఫ్రాతీయుడు. ఇతడు ఆ బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చిందని ఏం చేస్తాడు అంటే మోయాబు దేశానికి తన కుటుంబంతో వెళ్ళిపోతాడు. ఎవరు అతని కుటుంబీకులు అంటే ఇతని భార్య పేరు నయోమి, ఇతని యొక్క 2 కుమారుల పేరు మహ్లోను, కిలియోను. మీకు ఇది చదివినప్పుడు ఏమన్నా డౌట్ వచ్చిందో లేదో కానీ నాకు ఒక డౌట్ వచ్చిందండి. బెత్లెహేము అనే ఈ ప్రాంతం, ఈ యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతం ఎటువంటి ప్రాంతం అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతం. మరి దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి తీసుకెళ్తాను. అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతం అంటే సమృద్ధి ఉన్నటువంటి ప్రాంతం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. దేనికి రొట్టెల ఇల్లు? ప్రపంచానికే రొట్టెల ఇల్లు. మన ఆంధ్రదేశాన్ని భారతదేశపు ధాన్యాగారం అంటారు. ఆంధ్రదేశాన్ని భారతదేశపు ధాన్యాగారం అంటారు. అలాగే ప్రపంచానికే రొట్టెల గృహము. అంటే అంత సస్యశ్యామలమైనది బెత్లెహేము ప్రాంతం. అర్థమైందండి? మరి అటువంటి ప్రాంతంలో కరువు రావడం ఏంటి అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చులకనగా చూడాలా? కొద్దిగా నిద్ర వస్తూ ఉంటుందండి, కొంచెం ఓపిక పట్టి విందాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చులకనగా చూడాలా? మరి ఇక్కడ కరువు వచ్చింది కదా, వాళ్ళు చేసింది దేవుడు ఇస్తూ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఇస్తూ ముందు వాడు చెప్పాడండి. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదివితే నా మాట వింటే మీకు ఈ దీవెనలు వస్తాయి, నా మాట వినకపోతే ఈ శాపాలు వస్తాయి అని దానిలోకి ప్రవేశించక ముందే దేవుడు చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. నా మాట వింటే నేను ఆకాశమును విప్పి నేను వర్షాన్ని కురిపిస్తాను. నా మాట వినకపోతే ఆకాశాన్ని మూసేసి మీకు శాపాన్ని రప్పిస్తాను. అంటే ఆ న్యాయాధిపతుల గ్రంథం నుండి దేవుడు మాట విన్నారండి? వాళ్ళు వినలేదు. మళ్ళీ నష్టం కష్టం శాపం వచ్చి దేవుడు మొరబెట్టేవారు, దేవా అనేవాడు. మళ్ళీ ఒక న్యాయాధిపతిని లేపడం, ఆ శత్రువును తరవడం, మళ్ళీ అవిధేయులు అయిపోవడం. సైక్లింగ్ అని చెప్పారు కదా ఇందాక, అవిధేయులు అయిపోవడం, మళ్ళీ మొరబెట్టడం, మళ్ళీ దేవుడు రక్షించడం. ఇలాంటి వర్స్ట్ కాలం మాట ఏది? ఇప్పటి కాలం కూడా న్యాయాధిపతుల కాలం కంటే మించిపోయినటువంటి కాలం. కానీ ఇది కృపాకాలము కాబట్టి మనం ఇంకా అంటే వాళ్ళని మనం వరస్ట్ మనుషులు అనుకుంటాం, కానీ వాళ్ళకన్నా వరస్ట్ మనుషులు. అప్పటికే కృపాకాలం కాదు, అప్పటి కాలం ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను కాలం. తప్పు చేస్తే శిక్ష వింటే వచ్చేసి కాలం. ఇప్పుడు క్రీస్తు కృప మనల్ని
అడ్డుపడుతుంది. ఈ బెత్లెహేం ప్రాంతంలో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశం. ఆ మోయాబు దేశం ఏదైనా ఆశీర్వదించబడినటువంటి దేశమా? చెప్పాలండి. లేదు. ఆశీర్వదించబడినటువంటి దేశం కానే కాదు. అందరినీ పోగొట్టుకుంది. ఈ ప్రదేశానికి వెళ్ళారండి. వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడి కుమారులకి ఇద్దరికి కూడా అక్కడి మోయాబు రాండ్రులతోనే పెళ్లి చేశారు. దానిలో ఒక దాని పేరు రూతు, రెండో దాని పేరు ఓర్ప కదండి. ఇంతకీ న్యాయాధిపతుల గ్రంథం తర్వాత వచ్చినటువంటి ఈ రూతు గ్రంథం యొక్క కాల పరిధి ఎంత అంటే కేవలం 12 సంవత్సరాలండి. ఎంతండి? అంటే 12 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ఎక్కడ? రూతు గ్రంథంలో 12 సంవత్సరాల చరిత్ర ఉంది. పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఏం జరిగిందంటే నయోమి తన భర్త ఎవరో ఎలీమెలెకును పోగొట్టుకుంది. ఎలీమెలెకు చనిపోయాడు. తర్వాత మహలోను చనిపోయాడు. తర్వాత కిలియోను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా నయోమి ఏమనుకుందంటే యోధా దేశానికి బెత్లెహేముకి తిరిగి వెళ్ళిపోదాము అనుకుంది. తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. తర్వాత అప్పుడు కోడళ్ళు మిగిలిపోయారు కదా. ఆ కోడలకి ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, అమ్మ ఇంకెవరూ లేరు కదా, మీ ఇద్దరు కూడా మీ పుట్టింటికి వెళ్ళిపోయి మీరు పెళ్ళిళ్ళు చేసుకుని మీరు హ్యాపీగా ఉండండి అంటే వాళ్ళు ఏమన్నారండి? ఇద్దరు కూడా మేము వెళ్ళము. కంగారండి, మేము వెళ్ళము అన్నారు. అలా కదమ్మా, నేను మరలా కుమారులను కనేటువంటి పరిస్థితి లేనే లేదు. నాతో ఉంటే మీకు ఏమీ ఉండదు. కాబట్టి నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మీరు వెళ్ళిపోయి మీరు హ్యాపీగా ఉండండి, నేను నా దేశానికి వెళ్ళిపోతాను అంటే ఒక కోడలైనటువంటి ఓర్ప ఏముంది? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అంటే చూడండి, ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. నయోమి మరొక కోడలైనటువంటి రూతు, ఆమెతో నయోమి ఏమి అందంటే, ఇదిగో నీ తోడి కోడలు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో అంటే ఒక చక్కని మాట ఉంటుందండి. అందుకు రూతు ఇదిగో నీవు వెళ్ళి చోటకే నేనే వచ్చేదును, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే. మోయాబీయుల దేవుడు ఎవరండి? కెమోషు. ఎవరండి? కెమోషు అనే ఒక దేవతను వాళ్ళు పూజించేవారు. కానీ నీ దేవుడే నా దేవుడు అంటున్నారు. నువ్వు మృతి పొందితే, ఎక్కడైతే నువ్వు మృతి పొందుతావో అక్కడే నేను మృతి పొందుతాను, అక్కడే పాతి పెట్టబడుతుంది. ఇది కూడా చక్కని మాట. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేస్తున్నాం. మరణం తప్ప మనల్ని ఇద్దరిని కూడా. వీళ్ళిద్దరు ప్రేమికులండి. ఏమన్నా ప్రేమికులు ఎక్కువగా మాట్లాడేటువంటి మాట, నిన్ను నన్ను వేరు చేసేది మరణం. మరి వీళ్ళిద్దరు ఏమైనా ప్రేమికులా? కాదు, అత్త కోడళ్ళు. అంటే ఈ రోజుల్లో చూడండి, ఒక వ్యక్తి చనిపోతే, ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి చెందినటువంటి కోడలు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళిపోదామా అని చూస్తుందా లేదా? చూస్తుంది. కొంతమంది అయితే నేను ఒక్కదాన్నే, నా భర్త చనిపోయాడు కాబట్టి నేను వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారో
అదేదో మా అత్తామావల నోటి నుంచే రానివ్వండి అని కొంతకాలం వెయిట్ చేస్తారు. ఆ కొంతకాలం వెయిట్ చేసేటువంటి లిస్టులో ఉన్నదే ఓర్ప. అర్థమైందండి? కొంతమంది నా భర్త చచ్చిపోయాడు, ఇక్కడ నాకు సంబంధం ఏంటని వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళిపోతే బాగోదేమో, అలాగా నలుగురు ఏమనుకుంటారు, కొంతకాలం వెయిట్ చేద్దాము అనుకుంటారు. అటువంటి లిస్టులో ఉన్నదే ఓర్ప. మూడో రకం ఉంది. ఏంటంటే, నా భర్త చనిపోయాడు, నా అత్త బాధ్యత నాదే, నా అత్త బాధ్యత నాదే కాబట్టి నేను ఉండి తీరవలసిందే, ఆవిడ ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. ఆ మూడో రకం ఎవరు? రూతు. అందుకే పలకగలిగిందండి, మరణం తప్ప మనల్ని ఇద్దరినే వేరు చెయ్యలేదు, మరణం తప్ప. ఇప్పుడు ఉన్నారండి కోడళ్ళు, అటువంటి కోడళ్ళు ఎవరన్నా? అందుకే నయోమి నా కుమారి అనే అనేక చోట్ల ప్రస్తావించింది. వాళ్ళని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు అత్తలు ఎవరన్నా కోడలు ముద్దు పెట్టుకుంటున్నారా? ముద్దులు కాదు, అన్ని గుద్దులే. ఇప్పుడు ఏంటండి? ముద్దులు కాదు, అన్నీ గుద్దులే. చూడండి, చక్కగా నయోమి కోడలు ఏం చేస్తుంది, వాళ్ళు అతనే ముద్దు పెట్టుకుంటారు. అంటే ఎంత చక్కని ఆ ప్రేమానురాగాలు వాళ్ళ మధ్య ఉన్నాయో చూడండి. ప్రభునందు ప్రియులరా, నేను ముందు చెప్పాను, కుటుంబ వ్యవస్థకు పునాది ఏది? రూతు గ్రంథం. ఎలా పునాది అంటే చూడండి, ఫిమేల్ బేబీ పుట్టినప్పుడు తెలుగులో ఏమంటారు? ఆడపిల్ల. ఆడ అంటే ఆడ. ఇప్పుడు ఆడ, ఏడ. ఆడ అంటే అక్కడ, ఏడ అంటే ఇక్కడ. ఆడపిల్ల అంటే ఎక్కడ పిల్ల? ఇక్కడ పిల్ల కాదు, ఉండవలసింది ఎక్కడ? అక్కడే. ఆడపిల్ల. అర్థమైందండి? ఎక్కడ పరిస్థితిని చక్క పెట్టాలి? అక్కడ పరిస్థితినే చక్క పెట్టాలి. అప్పుడప్పుడు పుట్టింటికి రావాలి. చూడండి, ఇప్పుడు పెళ్ళైనటువంటి దంపతులు దూరంగా ఎక్కడన్నా ఉన్నారనుకో, అమ్మగారింటికి వెళ్ళాలంటే చిరతపూలి, అదే అత్తగారింటికి వెళ్ళాలంటే తాబేలు. రేపు పుట్టింటికి వెళ్తున్నామంటే ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అదే అత్తగారింటికి వెళ్ళి 10 రోజులు ఉన్నారంటే గూడ్స్ ట్రైన్. చిరుతపూలి, తాబేలు. కానీ స్త్రీలకు మంచి సందేశం వస్తుంది. చూడండి, పెద్దవారు కూడా అంటే ఎంత చక్కగా పెట్టారు చూడండి పేరు. నువ్వు అక్కడ పరిస్థితుల్ని చక్క పెట్టాలి. ఆడపిల్ల, నీ బాధ్యత అక్కడ నువ్వు నిర్వహించాలి. బైబిల్ గ్రంథంలో ప్రపంచ చరిత్రలో కూడా నిజమైనటువంటి ఆడపిల్ల ఎవరంటే, ఇంకా ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, నేను కాదన్ను, ఉంటే ఉండొచ్చు. ఎందుకు అక్కడ పరిస్థితులను చక్కబెట్టాలంటే, స్త్రీ ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం, దేవుడైనటువంటి యెహోవా, నరుడు ఒంటరిగా ఉంటే ఎందుకు మంచిది కాదు ఏంటంటే, ఓ పాస్టర్ గారు అన్నారంట, ఒంటరిగా ఉంటే తుంట్రేదం అయిపోతాడంట. ఎవరో నరుడు, మగోడు. కాస్త వాస్తవం ఉందిలేండి, కానీ ఆ కారణం బట్టి తుంట్రోడు అయిపోతాడని దేవుడు ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ మీరు గమనించవలసినటువంటి పదం సాటి. ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. సాటి. సాటి అంటే సాటి అంటే బైబిల్ అర్థం కావాలంటే తెలుగు చాలా మీద కొంచెం పట్టు ఉండాలి. సాటి అంటే ఏంటండి? సమానము. ఏంటండి? సమానము. ఎటువంటి సహాయము? పని మనిషి సహాయం కాదు. భార్య అంటే పని మనిషి
ఇచ్చేటువంటి సహాయం కాదు. పని మనిషి అంటే మనకన్నా తక్కువ. పని మనిషి అంటే మనకన్నా తక్కువ. పని మనిషిని పని మనిషిలాగే చూస్తాము. కానీ భార్యను కూడా పని మనిషిలా చూసేటువంటి కల్చర్ ఉందా లేదా? ఓయ్ భార్యను పిలిచేటువంటి పేర్లు అంటే మన ఈ సమాజంలో ఈ టైంలో పిలవంగానే కొంచెం పాతకాలానికి వెళ్తే అలాగే పిలిచేవారు. అంటే చూడండి, దేవుడు స్త్రీని సాటి అయిన సహాయం. ఎవరికి సాటి స్త్రీ? సాటి అయిన సహాయం అంటే ఇదిగో స్త్రీ పట్ల నువ్వు వివక్షత చూపిస్తావేమో, ఉందా లేదా? ఒక పని మనిషిలా చూపిస్తావేమో. ఇదిగో ఆదికాండం 2:18 రాయబడిన మాట ప్రకారము పురుషుడికి సాటి, పురుషుడికి సాటి, సమానం, పురుషుడితో సమానము, సాటి అయిన సహకారము, సాటి అయినటువంటి సహకారాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఆ సాటి అయినటువంటి సహకారాన్ని బట్టే కుటుంబం నిలబడుతుందండి. ఎన్నో స్లోగన్స్ ఉన్నాయి కదా, ఇంటికి దీపం ఏంటండి, ఇంటికి దీపం ఇల్లాలు. అవి ఎంతో గొప్ప స్లోగన్స్ అనుకుంటున్నాం, కానీ దేవుడు పెట్టినటువంటి స్లోగన్ సాటి అయినటువంటి సహాయం. పురుషులుగా కొంచెం ఒప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఏంటి, సాటి అంటే ఒప్పుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది అంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ బలం ఉంటుంది. ఏంటి బలం అంటే శారీరక బలం ఉంటుంది. వాళ్ళని ఎలా అంచివేస్తామంటే ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే శారీరక బలంతో అణిచివేస్తాం. వారికి నోటి బలం ఉంటుంది. ఏమండి, ఇప్పుడు చిన్న పిల్లలు గొడవ చేస్తే మన మైండ్ పిచ్చెక్కిపోతుందండి. వెంటనే వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తాం. చిన్న పిల్లలకి అంత వైబ్రేషన్తో ఆ సౌండ్ ఇవ్వకపోతే వాళ్ళని పట్టించుకుంటాం మనం? చెప్పండి. నిద్దట్లో ఉన్నా సరే అర్ధరాత్రి గొడవ పెట్టిందంటే పాలు ఇచ్చేవలసిందే తల్లి. ఆ సౌండే దేవుడు ఎట్టలేకపోతే, ఆ వైబ్రేషనే దేవుడు ఎట్టలేకపోతే వాళ్ళు పట్టించుకుంటామా? అలాగే భార్యకు నోరు ఇవ్వకపోతే చెప్పండి. దేవుడు తెలుదో కూడా కాదండి, నీకు ఫిజికల్ గా బలం ఇస్తే ఆమెకి మాట. దొండకాయంత భార్య పొట్లకాయంత భర్తను ఏం చేస్తుంది? వంచేస్తుందా లేదా? వంచేస్తుంది. సాటి అయినటువంటి సహాయము. అదిగో ఈ సాటి అయినటువంటి సహాయం యొక్క బాధ్యత ఏంటంటే భర్త ఇంటి బాధ్యతే తన బాధ్యత. అలాగా ఒక చోట పుట్టినటువంటి ఆడపిల్ల వేరొక చోటకి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని చక్కదిద్దాలి. దేవుడు పెట్టినటువంటి నియమం అండి, దేవుడు పెట్టినటువంటి నియమం, పెద్దలు పెట్టినటువంటి నియమం. ఇప్పుడేంటి, ఇప్పుడు ఇలా పెళ్ళవుతుంది, అలా వెంటనే వేరే కాపురం. అవునంటారా కాదంటారా? అలా తల్లులే ఒప్పుకోవటాలు ముందు పాటలు కూడా రాసుకున్నారండి. అత్త లేని కోడలు ఓయమ్మ అంట, మళ్ళీ కోడలు లేని అత్త. మరి రూతు గ్రంథం ఒప్పుకుంటుందా? ఒప్పుకో. ఆడపిల్ల అంటే అక్కడ కుటుంబానికి పునాది, కుటుంబ వ్యవస్థ నిలబడడానికి పునాది అండి. అందుకే నీ బాధ్యత నా బాధ్యత కాబట్టి నేను ఖచ్చితంగా నీతోనే ఉంటాను. అక్కడ తల్లిదండ్రులని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత రూతుకు లేదా? అక్కడ వాళ్ళ అన్నదమ్ములు ఉండొచ్చు. అందుకే నా బాధ్యత అక్కడ కాదు, నేను ఆడపిల్లని, నా బాధ్యత ఇక్కడే. ఉన్నారండి కోడళ్ళు అటువంటి వాళ్ళు? ఉన్నారండి? మచ్చుకు చూద్దామన్నా సరే కన్ను చూపు మేర లేదు. సరే, ఇంకా ఇదిగో ఈ రూతు ఫిక్స్ అయిపోయింది నాతో రావడానికి అని నయోమి అర్థం చేసుకుంది. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు?
మోయాబు దేశానికి వెళ్ళిపోయారండి. ఏ దేశానికి వెళ్ళారు? బెత్లెహేం దేశానికి వెళ్ళారు. వెంటనే వెళ్ళగానే అక్కడికి అందరూ వచ్చేసారు. నువ్వు నయోమివు కదా, ఇంకా నన్ను నయోమి అనవద్దు, నా పేరు మారా. మారా అంటే చేదు. అక్కడ ఒక మాట అంటదండి నయోమి, చూడండి 16వ వచనం అనుకుంటా, అధ్యాయం చివరిలో 16వ వచనం. సర్వశక్తుడైనటువంటి దేవుడు ఈమె నయోమి కదా అనుకుని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు, చూడండి ఈ మాట నయోమి బుద్ధిహీనతను తెలియజేస్తుంది. నయోమి బుద్ధిహీనతను తెలియజేస్తుంది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసిన కనుక నయోమి అనక అంటే దేవుడు ఏం చేశాడో 3 రకాలుగా చెప్తుంది. సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలిగించాడు, సర్వశక్తుడు నన్ను రిక్తుడిగా చేశాడు, దేవుడు నాకు విరుద్ధముగా. అంటే దేవుడి గురించి మనుషులు సాక్ష్యం చెప్తారా, లేకపోతే మనుషుల గురించి దేవుడు సాక్ష్యం చెప్తారా? అంటే నయోమి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడా? ఇది నయోమి బుద్ధిహీనత కదా. ఇప్పుడు ఎలీమెలెకు ఉన్నాడు, అతడు బుద్ధిహీనతతో ఒక ఆలోచన చేశాడు. ఏంటి? ఈ సమృద్ధి అయినటువంటి ఈ ప్రాంతమైనటువంటి రొట్టెల దేశం నుండి అప్పుడు ఏదో కరువు వచ్చింది, తర్వాత దేవుడు మళ్ళీ దయ చూపించి ఆ కరువును పోగొట్టేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ రాలేదు కదా, వచ్చారా కుటుంబాలుగా, పోలవరం నిర్వాసితుల ప్రాంతంలాగా వస్తారా? వీళ్ళ కుటుంబమే ఇంకా కొన్ని కుటుంబాలు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు భార్య ఏం చెప్పాలి? సాటి అయిన సహాయం, ఎలీమెలెకు సాటి అయినటువంటి ఏం చెప్పాలి? ఏమండి, ఇది దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి అండి, పాలు తేనెలు ప్రవహించేటువంటి భూమి, ప్రపంచంలో దీని అంత సమృద్ధి గలటువంటి భూమి ఏది లేనే లేదు, కష్టమో నష్టమో ఇక్కడే ఉందాం. ఇప్పుడు విజయనగరం ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ వలస వచ్చేస్తారు ఇక్కడికి, అలాగని అన్ని కుటుంబాలు వచ్చినాయా? అక్కడ ప్రాంతం అంటే పంటలు పండవు, వాళ్ళు వచ్చేయడంలో ఒక అర్థం ఉంది. మరి వీళ్ళు దేవుడి చేత వాగ్దానం చేయబడినటువంటి భూమి అది. కొంతకాలం తర్వాత మళ్ళీ కరువు ఏమవుతుంది? పోతుంది. పోయిందా లేదా? అలా కరువు పోయిందని తెలుసుకునే వచ్చింది నయోమి. తిరిగి అర్థమైందండి, కరువు పోయిందని తెలుసుకునే వచ్చింది. ఆ బాధ తనకు కలిగినటువంటి బాధ ఎవరి మీద నెట్టేస్తుంది? దేవుడు నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు, దేవుడు నాకు దుఃఖం కలిగించాడు, దేవుడు నన్ను రిక్తురాలిగా చేసేసాడు. దేవుడు చేసేస్తాడండి నిజంగా. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో. అదిగోండి దేవుడు చెబుతున్నటువంటి సాక్ష్యం అండి. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. గత చరిత్రను చూసుకుంటే, మానవ జాతి చరిత్రను చూసుకుంటే సాధారణంగా మనుషులకు ఏ కష్టాలు వస్తాయో ప్రతి వాడికి అయ్యే కష్టాలు వచ్చేసి, అంత తప్ప ఎక్స్ట్రాడినరీగా ఏమో వచ్చేసి లేదు. ఎక్స్ట్రాడినరీగా వచ్చేసింది ఒక యోబుకు వచ్చింది. ఇంకా మనం గమనించుకుంటే అంతే, ఒక యోబుకు వచ్చింది ఎక్స్ట్రాడినరీగా. ఎవరికి ఎక్స్ట్రాడినరీగా అన్ని కష్టాలు నేను పెట్టేయడం లేదు. దేవుడు నమ్మదగిన వాడు. అదిగో మీరు ఎంతైతే సహించగలుగుతారో అదిగో ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. మీరు ఎంత సహించగలిగితే అంత కష్టమే మిమ్మల్ని పెట్టాలనుకుంటే, మీ బాగు కొరకు అంత కష్టమే పెడతాడు, అంతకంటే ఎక్కువగా పెట్టాడు. మరి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి నయోమి యొక్క బుద్ధిహీనత కనపడుతుందా లేదా? ఎందుకు పెడతాడు దేవుడు ఆ కష్టమైనా సరే? ఇప్పుడు పొట్లకాయ ఉందండి, అది పండించే రైతు ఉంటాడు,
ఆ పొట్లకాయ కింద ఒక భారాన్ని కడతాడు. ఏంటిది? రాయి. ఎందుకు కడతాడు? పొట్లకాయ వంకర టెంకరగా వెళ్ళిపోతుంది, దానికి మార్కెట్లో విలువ ఉండదు. అప్పుడు ఏం కడతాడు రైతు? రాయి భారం కడతాడు. అప్పుడు ఏమవుతుంది? కరెక్ట్గా వస్తుంది. దేవుడు కూడా మన జీవితాన్ని, వంకర టెంకర జీవితాన్ని ఏం చేస్తాడంటే ఒక కష్టం అనే బరువుతో దాన్ని కడతాడు. అప్పుడు ఏమవుతుంది? అలాగనే అన్ని కష్టాలు కూడా దేవుడు ఇట్టేశాడు అనుకోకూడదు. ఇక్కడ నయోమికి పెట్టినటువంటి కష్టం దేవుడు పెట్టింది కాదు. అర్థమైందండి? వాళ్ళు స్వయంకృత అపరాధం. ఏంటంటే స్వయంకృత అపరాధం. మనకు వచ్చే కష్టాలన్నీ కూడా దేవుడు పెట్టినవి కాదండి. దేవుడు పెట్టినవి అనుకుంటున్నారా? మన అత్యాస, మన ఆడంబరము, మన బుద్ధిహీనత, ఇవేవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ఎక్కువగా కష్టాలు వస్తాయి. అందుకే దేవుడు కూడా కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పాడంటే, మీరు మీ బుద్ధిహీనతను బట్టి, మీ ఆడంబరాలను బట్టి, మీ తెలివి తక్కువ తరాన్ని బట్టి కష్టాలు కొన్ని తెచ్చుకుంటారు. నేను పెట్టేటువంటి కష్టాలు కేవలం మీరు సహించుకునే విధంగా మాత్రమే ఉంటాయి. సాధారణంగా చెబుతూ ఉంటారండి, కష్టాలు మనుషులు కాక మానులకు వస్తాయా? మనుషులు కాక చెట్లకు వస్తాయి కష్టాలు. అదే చెప్తున్నాడు దేవుడు. ఆ వచ్చిన భావం అదే. చదవండి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు కూడా, శోధన రాగానే సాతాను నన్ను శోధించేస్తున్నాడండి, అపవాది నన్ను శోధించేస్తున్నాడండి. సాతాను శోధించడానికి కూడా ఒక అర్హత ఉండాలండి. అర్థమైందండి? సాతాను నిన్ను నన్ను శోధించడం అవసరం లేదు. వాడి శోధనలో మనం ఆటోమేటిక్గా వెళ్ళి పడిపోతాం. అర్థమైందండి? మనల్ని శోధించడానికి వాడు దిగి రావడం అవసరం లేదు. ఒక యోబుని శోధించడానికి దిగి వచ్చాడు, ఒక అర్హత యోబుకి. అర్థమైందండి? మనం అవసరం లేదు, మనమే వాడికి ఆకర్షిత అయిపోతాం. అంటే మనుషులకు వచ్చేటువంటి కష్టాలను బట్టి మనం మన జీవితంలో దేవుడికి అది ఆపాదించకూడదు. కొన్ని కష్టాలు మాత్రం దేవుడు మనల్ని సరిచేయడానికి పెడతాడు, అన్ని కష్టాలను మాత్రం పెట్టడు. మన స్వయంకృత అపరాధం వల్ల మనకి కొన్ని కష్టాలు ఆర్థిక పరంగా కానీ, అనారోగ్యపరంగా కానీ, ఇంకా అనేకటువంటి సామాజికటువంటి స్థితిగతులను బట్టి కానీ మనకి అనేక సమస్యలు వస్తాయి. అంటే ఇక్కడ నయోమి యొక్క బుద్ధి అనేది కనబడుతుంది. నయోమి అంటే మనం ఎంతో గొప్ప క్యారెక్టర్ అనుకుంటాం, ఆవిడలో కూడా ఏముంది? బుద్ధిహీనత ఉందా లేదా? ఉంది. సరే, మొదటి అధ్యాయంలో వీళ్ళిద్దరూ కూడా వచ్చేసారు. రెండో అధ్యాయంలో అత్తగారిని కూర్చోబెట్టి పనికి వెళ్తుంది. ఎవరో? రూతు. ఏ పని? పరిగె వేరుకునే. పరిగె అంటే ఏమిటి? కోతలు అయిపోయిన తర్వాత వాటిని కట్టలు కడతారు కదా, ఆ కట్టలు కట్టేటువంటి క్రమంలో కొన్ని కంకెలు కింద పడిపోతూ ఉంటాయి. వాటిని పూర్వకాలంలో ఏం చేసేవారంటే వెనకాలకు వచ్చి వేరుకుంటూ ఉండేవారు. ఆ యజమానులు కూడా దానికి అంగీకరించేవారు. దేవుడి ధర్మశాస్త్రంలో కూడా లేవీకాండం 19వ అధ్యాయంలో ఉన్నట్టుంది. అది 19వ అధ్యాయంలో ఉంది. అది ఆ పరిగె వదిలేవాలని దేవుడు కూడా రాయించాడు. అటువంటి పనికి వెళ్తుంది. ఇప్పుడు అంటే అత్తగారిని కూర్చోబెట్టి కోళ్ళు ఏం చేస్తుంది? పనికి వెళ్తుంది. ఇప్పుడు అత్తగారి చేత చేయిస్తున్నారు కోడళ్ళు. అత్తగారి చేత కోడళ్ళు ఏం చేస్తున్నారు? చేయిస్తున్నారు. అంటే ఆవిడ జీవితకాలం అంతా కూడా చేసి 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 అది విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి వయస్సు, అంతేనా కాదా? కానీ ఇప్పుడు ఏం చేస్తారు? ఒకప్పుడు అండి అత్తగారుల యొక్క యుగం నడిచింది. ఇప్పుడు ఒకప్పుడు కోడళ్ళు అత్తగారిని చూసి భయపడిపోయారు. ఇప్పుడు కోడళ్ళు అత్తగారిని చూసి ఏమవుతున్నారు? భయపడిపోయి. వీళ్ళిద్దరిని చూస్తే మనకి మహాభయం పురుషులకి. గోదావరి గట్టు. వీళ్ళిద్దరిని చూస్తే మహా భయం. ఇంటికి వెళ్ళడానికి చాలా మందికి వణుకు, దడ. అందుకే చూడండి అలాగలాగా తిరుగుతూనే ఉంటారు. అటు చెప్పలేరు, ఇటు
చెప్పలేదు. అటు ఇటు చెప్పలేని వాడే మగపిల్లడు. అర్థమైందండి? అటు ఇటు చెప్పలేని వాడే మగ పిల్లవాడు. అంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే దైవ జ్ఞానం మనకి సరైన స్థాయిలో అందకపోవడం వల్ల. స్త్రీలకు దైవ జ్ఞానం సరైనటువంటి స్థాయిలో అందకపోవడం వల్ల. భార్య చేసే ప్రతి దానికి కూడా తందానా అనడం కూడా మగవాడి తప్పే. అప్పుడు కూడా కుటుంబంలో ఏమొస్తుంది? ఇన్బ్యాలెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఈవిడికి ఏం కర్మ అండి? రూతుకి ఏం కర్మ పట్టింది? హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడ సొంత వారితో చక్కగా ఉండొచ్చు కదా. అత్తగారితో రావడం ఎందుకు? అత్తగారిని కూర్చోబెట్టి పనికి వెళ్ళడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. పనికి వెళ్ళింది. ఎవరి యొక్క పొలానికి పనికి వెళ్ళింది? బోయాజు యొక్క పొలానికి పనికి వెళ్ళింది. ఈ బోయాజు ఎవరు? ఆ హిస్టరీ అడగదు. బోయాజు ఎవరంటే నయోమికి అదే ఎలీమెలెకుకు సమీప బంధువు. ఈ సమీప బంధువు అయినటువంటి బోయాజు దగ్గరికి వెళ్ళి పరిగెరుకుని వచ్చింది. అమ్మాయి ఎక్కడికి వెళ్ళావంటే ఇలాగా బోయాజు అనే వ్యక్తి దగ్గరికి పరిగెరుకోవడానికి వెళ్ళాను అంటే ఆయన మనకు సమీప బంధువు. సమీప బంధువు, మనల్ని విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే బోయాజు ధనవంతుడు అని రాయబడింది. ఒకవైపు ధనవంతుడైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు ఎవరు? బోయాజు. మరి బైబిల్ చెప్తుంది కదా, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. సూది వైద్యంలో ఉంటేనా దూరిపోద్ది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడు. మరి బోయాజు లాంటి వాడు చేరడా? అబ్రహాము ధనవంతుడు, అబ్రహాము లాంటి వాడు చేరరా? చేరా? చేరుతారా లేదా? ఏమండి, అక్కడ అసాధ్యం అని చెప్పలేదండి. ఎంత కష్టమో అంత కష్టం అని చెప్తున్నాడు. అంటే సూది బెజ్జంలో ఒంటి దూరిపోద్దా? దారం దూర్చడమే చాలా కష్టం మనకి. ఒంటి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ యేసుప్రభు వారు చెప్పిన సూది కాదండి. సూది కాదండి. ఒంటె అయితే నిజంగా ఒంటె. యెరూషలేము ప్రాకారం ఉంది కదండి. ఆ యెరూషలేము ప్రాకారం ఏదైతే ఉందో దానికి పెద్ద గేటు, ద్వారబంధం, గేటు, గవిని యొక్క గేటు ఉండేదండి. ఆ గేటు పక్కనే చిన్న గేటు ఒకటి ఉండేది. సాయంకాలం అయినప్పుడు శత్రు సైన్యం ఎక్కడ దండెత్తి వచ్చేస్తుందని ఈ మెయిన్ గేట్లు మూసేసేవారు. అర్థమైందండి? మెయిన్ గేట్లు మూసేసేవారు. ఇప్పుడు చూడండి, మన ఇంటి లేదని కొంతమంది ఇంటికి పెద్ద గేటు ఒకటి, చిన్న గేటు ఒకటి ఎట్టుకుంటూ ఉంటారు. పెద్ద గేటు ఎప్పుడు క్లోజింగ్లో ఉంటుంది, చిన్న గేటు ఓపెనింగ్లో ఉంటుంది. అలాగే యెరూషలేము ప్రాకారానికి పెద్ద గేటు సాయంకాలం అయ్యేటప్పటికి చీకటి పడుతున్నప్పుడు క్లోజ్ చేసేవారు. చిన్న గేటు ఉండేది. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇల్లు ఏంటే మరి అంత చిన్నగా ఉంది, లక్క పెడతలా ఉంది అంటారు. ఇల్లు లక్క పెడతా చెప్పాలండి. లక్క పెడతా అంటే చిన్నదండి. ఇల్లు లక్క పెడతా పోలిక చెప్తున్నారు. ఇల్లు లక్క పెడతా కాదు. అలాగా ఇక్కడ సూది బెజ్జము అంటే ఆ చిన్న గేటుకి ఉంది కదా, యెరూషలేము ప్రాకారం చిన్న గేటు ఉంది కదా, ఆ ద్వారానికి పెట్టినటువంటి పేరు సూది బెజ్జము ద్వారము. ఒంటె ఇప్పుడు వర్తక వ్యాపారాలు చేసుకుని మళ్ళీ యెరూషలేములోకి తిరిగి వచ్చేవారు పెద్ద గేట్లోంచి రావడానికి వీల్లేదు, ఆ చిన్న గేట్లోంచే రావాలి. అర్థమైందండి? ఆ చిన్న గేట్లోంచే రావాలి. ఆ ద్వారానికి ఉన్నటువంటి పేరు సూది బెజ్జము. అప్పుడు ఏం చేస్తారంటే ఒంటిని మోకాలు వేయిస్తారు. మోకాలు వేయించి అతి
మొత్తం మీద లోపలికి తీసుకెళ్లేవారంట. యేసు ప్రభు వారు ఆ భౌగోళిక ప్రదేశాల యొక్క చరిత్ర అంతా తెలిసిన వారు కాబట్టి ఒంటె సూది బెజ్జములో అని ప్రస్తావించారండి. అర్థమైందండి? అది ఎంత కష్టమో, ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం కూడా అంతే కష్టము. ఎందుకంటే వీడి దగ్గర ధనం ఉంటుంది. ధనం ఉండగానే ఏమొచ్చేస్తుంది, ముందు కళ్ళు రెండు నెత్తికెక్కిపోతుంది. దైవభక్తి ఉండదు, గర్వం, అహంకారం, నా అంతటోడు లేడు అనుకుంటారా లేదా? ఈ అన్నిటిని జయించి ధనవంతుడు ఏం చెయ్యాలి? దేవుడి దగ్గరికి రావాలి. ఎంత కష్టం. ఇప్పుడు ధనవంతులను చూడండి, ఎంతమంది దేవుడికి విధేయులుగా ఉన్నారు? ఒక్కడైనా ఉంటున్నారా? అందుకే ఆ మాట చెప్పారండి. అబ్రహాం రాగలడు. ఎందుకు? తన యొక్క అహాన్ని మోకాలేయించాడు. బోయాజు రాగలడు. తన యొక్క అహంకారాన్ని, గర్వాన్ని మోకాలేయించాడు. మోకాలేయించి ఈ సూది బెజ్జంలో దూరగలిగారు. వాళ్ళు రాగలరు. పరలోకానికి ధనం అడ్డు కాదు, అలాగని పేదరికం కూడా అడ్డు కాదు. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? బోయాజు గురించి చెప్పుకున్నాం. బోయాజు అంటే బలవంతుడు. తన అహాన్ని, తన గర్వాన్ని అణుచుకోగలిగినటువంటి బలవంతుడు. ఈ బలవంతుడైనటువంటి బోయాజు ఈ రూతు ఎవరు అని ఆ పనివారిని అడుగుతాడు. వాళ్ళంతా కూడా హిస్టరీ చెప్తారు. ఇంతలో రూతు మీద అతను దయ చూపిస్తాడు. సరే అమ్మ, నువ్వు వచ్చి వేరుకో, నిన్ను ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు, నిన్ను ఎవ్వరు ముట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులకు నేను హెచ్చరిక చేస్తాను, నా సేవకులకు కూడా హెచ్చరిక చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి నీటిని నువ్వు తాగవచ్చు, నా సేవకులతో పాటు నువ్వు ఇక్కడ కలిసి ఉండవచ్చు అని చెబితే రూతు బోయాజును ప్రశ్నిస్తుంది. రూతు ఏం చేస్తుంది? బోయాజునే ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది అంటే, ఇశ్రాయేలీలకు మోయాబీయులు అంటే అసహ్యం, ఇశ్రాయేలుకు మోయాబీయులకు పడదు. ఒక పరదేశినైనటువంటి నన్ను నువ్వు ఇంతగా ఎందుకు ఆదరిస్తున్నావు? నీ ప్రేమ ఎంతో చాలా గొప్పది అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తన మీద దయ చూపిస్తాడు. ఎవరు? బోయాజు. బోయాజు చక్కని క్యారెక్టర్ కలిగేవాడండి. అతడు రావడం పనివారిని యెహోవా మీకు తోడై ఉండును గాక అంటాడు. చక్కని మాట్లాడండి. మనం ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోతాం. బైబిల్ని ఎప్పుడు కూడా ఆగి 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 చదవాలండి. అర్థమైందండి? దమ్ బిర్యానీ మిక్కల్లాగా మింగేయకూడదు. చేపల కూర తిన్నట్టు ఒలుసుకొని నెమ్మదిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నెమ్మదిగా తింటేనే అర్థమవుతుంది. చూడ, పనివారి దగ్గరికి వచ్చినప్పుడే దీవిస్తున్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగా గాక. మనం పనివారి దగ్గరికి వెళ్తే ఇదేంటి ఇక్కడ ఎలా తోడలేదు, అక్కడ ఆ మరకేంటి, ఇక్కడ ఈ మరకేంటి అని అడుగుతాం మనం. అతడు ఇంకా ధనవంతుడు మనకన్నా, అతడు ఏమనాలి? కిందేసి తొక్కేళ్ళాలి. కానీ ఏమంటున్నాడు? యెహోవా మీకు. ఇతడు ఎంత మంచివాడు కాకపోతే వాళ్ళు ఏమైనా రివర్స్గా ఆశీర్వదిస్తున్నారు, యెహోవా దీవెన నీ మీద, యెహోవా ఆశీర్వదించును గాక. అంటే పనివారితో ఎంత చక్కని బాండింగ్ కలిగి ఉన్నాడు. ఎవరు? బోయాజు. అటువంటి బోయాజు ఏం చేశాడంటే రూతు మీద దయ చూపించాడు. ఇదంతా మనకి 2వ అధ్యాయం ఉంటుంది. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసి ముగించేస్తానండి. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక ఐడియా మన జీవితాన్ని ఏం చేస్తుందండి? ఇక్కడ అలాగే ఎవరి యొక్క జీవితం మారిపోయింది? రూతు జీవితం మారిపోయింది. ఏ ఐడియా? ఐడియా కంపెనీ వల్ల. అత్తగారి యొక్క నయోమి వలన రూతు యొక్క జీవితం మారింది. ఒక చక్కని ఆలోచన. ఏమిటి ఆలోచన అంటే, ఇదిగో నువ్వు ఈరోజు బోయాజు తన పొలాన్ని తూర్పారబెడుతున్నాడు. ఏంటండి? తూర్పారబెడుతున్నాడు. తూర్పారబెట్టడం అంటే ఎవరన్నా తిట్టేశారనుకో, వారు బాబు నన్ను తూర్పారబెట్టేశాడు అంటారు. మీకు ఈ పదాలు తెలుసో లేదో తెలియదో కానీ తూర్పారబెట్టేశాడు నన్ను అంటారు. అంటే
ఆ తూర్పారబెట్టడం అనేది ఇలా మారిపోయింది అర్థం. అలాగే తూర్పారబెట్టడం అంటే ధాన్యం కోసాక ఆ పొట్టు ఎగరేయడానికి ఒక ఎద్దుల బండి మీద నుంచొని తూర్పు గాలి వైపు పెట్టి తూర్పారబెడతారు. తెలుసండి? ధాన్యం కింద పడిపోద్ది, పొట్టు ఎగిరిపోతుంది. దాన్ని ఏమంటారంటే తూర్పారబెట్టడం. అటువంటి పని చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే అతడు భోజనం చేసి విశ్రమించే తర్వాత నీవే అతని యొక్క కాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుప్పటి తీసి నువ్వు అతడి కాళ్ళ దగ్గర పడుకోండి. అలాగే చేస్తుంది. అర్ధరాత్రి అది ఎంత చీకటి అంటే ఒకరు గుర్తుపట్టలేనటువంటి చీకటి. నా కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నారని ఒక్కసారి ఉలుక్కున లెగిసినటువంటి బోయాజు ఎవరదని అడిగితే ఈ దాసురాలు అయినటువంటి రూతుని. ఏంటి ఈ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని బోయాజు అడిగితే నీ దాసురాలని నేను అని చెబితే అక్కడ బోయాజు రూతుని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడండి? యెహోవా చేత నువ్వు దీవించ నొందెదవు. అంటే ఎందుకు నయోమి రూతును పంపించిందంటే అతడు మనకు సమీప బంధువు, మనల్ని విడిపించేటువంటి వాడు ఆయనే. నీ జీవితం బాగోవాలంటే ఆయన నువ్వు ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఇక్కడ బోయాజు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడండి. ఏంటండి? క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. బోయాజు అంటే బలవంతుడు. యెషయా 9:6 ప్రకారం యేసుక్రీస్తు వారు చదవండి పోనీ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అనుగ్రహించబడిన రాజ్యభారం ఉండెను, ఆలోచనకర్త, తండ్రి, అధిపతి. చూడండి, ఆ బలవంతుడైనటువంటి దేవుడిని మనం ఎలాగా ఆశ్రయిస్తున్నామో. ఎవరిని? క్రీస్తు వారిని. క్రీస్తు వారు ఎందుకు బలవంతుడు? ఎందుకు బలవంతుడండి క్రీస్తు వారు? మరణాన్ని గెలిగించాడు. మరణానికి ఎలా గెలిచాడు? మరణాన్ని, అర్షట్ వర్గాల్ని, కామ క్రోధ మద మత్సర్య ఏం చేశాడు? జయించి పరిశుద్ధంగా జీవించినందుకు అతడు బలవంతుడు, పరిశుద్ధుడు. ఆయన రక్తం చేత మనం విడిపించబడ్డు. ఇక్కడ బోయాజు ఎందుకు బలవంతుడు? ధనవంతుడై ఉండి తన యొక్క అహంకారాన్ని కానీ గర్వాన్ని కానీ ఎక్కడా కూడా పనివారి దగ్గర కానీ రూతు దగ్గర కానీ ప్రదర్శించాడా? పనివారు ఇంకా ఆదేశస్తులే. రూతుని పట్టించుకోవాల్సినటువంటి పని కూడా లేదు. ఎందుకంటే మోయాబీయురాలు. ధర్మశాస్త్రం ప్రకారం అసలు దేవుడు మోయాబీయుల్ని దగ్గరకు కూడా రానివ్వద్దన్నాడు. మోయాబీయుల్ని దగ్గరకు కూడా రానివ్వద్దు అన్నాడు. అన్నాడా లేదా? మరి బోయాజు ధర్మశాస్త్రం ప్రకారం దోష? చెప్పాలండి. ఎందుకు కాదు? మరి రానివ్వద్దు అన్నాడు కదా దేవుడు. మరి రానివ్వద్దు అన్నాడు కదా ధర్మశాస్త్రం ప్రకారం. మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ మీ మధ్యలో ఉండకూడదని చెప్పాడు దేవుడు. మరి దోష బోయాజు? ఎందుకు కాదు? ఆ రూతు యొక్క క్యారెక్టర్ తెలుసుకొని, ఎంత గొప్ప క్యారెక్టరో అతనికి అర్థమయ్యి రానిచ్చాడు. ఇక్కడ బోయాజు రానిచ్చడం కాదు, దేవుడు రానిచ్చాడు ఇశ్రాయేలు దేశంలోకి. అర్థమైందండి? దేవుడే రప్పించాడు. కాబట్టి నేను కూడా ఈమెనే ఆదుకోవాలి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, ఇదిగో ఇంతకు ముందు నువ్వు ఎరగని జనము దగ్గరికి నువ్వు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అదిగో యెహోవా దేవుడు రెక్కల కింద సురక్షితంగా నువ్వు ఉండేటట్టు వచ్చింది. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ముగించేస్తానండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని చాలండి.
యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని ఇది వినగానే నేను కూడా యెహోవాను ఆశ్రయించేస్తున్నాను కదా, నేను కూడా దేవుణ్ణి ఆశ్రయించేస్తున్నాను కదా, ఆయన నన్ను విడిచిపెట్టడు అనుకుంటారు. కానీ ఆయన ఆశ్రయించవలసినటువంటి విధానం వేరే విధంగా ఉంది. ఎలా ఉంది అంటే మనల్ని మనం రిక్తులుగా చేసుకోవాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారు అంటారు కదా, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా శిలువను ఎత్తుకుని. ఉపేక్షించుకోవడం అన్నా, రిక్తునిగా చేసుకోవడం అన్నా మనల్ని మనం తగ్గించుకోవడం అంటే మనలో ఉన్నటువంటి అహాన్ని, మనలో ఉన్నటువంటి గర్వాన్ని, తలబిరుసుతనాన్ని, వగరు ఇవన్నిటినీ ఏం చేయాలి? వదిలిపెట్టాలి. మనం ఏం చేస్తామంటే మిస్టేక్, ఈ వగరు తలబిరుసుతనం అన్నీ ఉంచి కూడా ఆశ్రయిస్తాం. అందుకే మనల్ని ఆదుకోవడం. ఈగోను మాత్రం విడిచిపెట్టం. ఈగోని అసలు ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టం. ఇక్కడ రూతులో ఏమైనా కనబడిందా ఈగో? అస్సలకే. పొగరగానే ఏమైనా కనబడిందా? కొన్ని బోయాజులో కనబడిందా? యెహోవాను ఆశ్రయించేటువంటి విధానం అదండి. పైకి భక్తి గలవారయ్యి ఆ భక్తి యొక్క శక్తిని మీరు ఆశ్రయించడం లేదు. భక్తి యొక్క శక్తి మనలోకి రావడం లేదు అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవడం లేదు, మనల్ని మనం రిక్తులుగా చేసుకోవడం లేదు. మనం మహాజ్ఞానం అని ఫీల్ అయిపోతాం. ఒకడు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు, ఒకడు ధనాన్ని బట్టి అతిశయిస్తాడు. మనందరూ కూడా దేన్ని బట్టి అతిశయించాలంటే దేవుడైనటువంటి యెహోవా నామాన్ని బట్టే. అలాగ అతిశయించినప్పుడే మనం నిజంగా ఆయన్ని ఆశ్రయించినట్టు. అప్పటి వరకు ఆయన ఆశ్రయం మనకు దొరకదండి. మనం అనుకుంటాం దేవుడు నాకు తోడు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకున్నా సరే నీకు దేవుడు తోడుగా ఉంటాడా? నీలో ఉన్నటువంటి అర్షడ్వర్గాలను నువ్వు జయించాలి. కామ క్రోధ మద మత్సరాలు ఏమవ్వాలి? అనగదొక్కుకోవాలి. అప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన సన్నిధి మనకి తోడై ఉంటుంది. ఈ విధంగా నయోమి యొక్క సలహాతో బోయాజు దగ్గర దీవెన పొందుతారు. అప్పుడు నయోమి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది తన మనసులో. ఎవరికి? బోయాజుకి. అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి ఉపకారము చేసేటువంటి క్యారెక్టర్. అంటే అర్థం, దేవుడు మృతులకును సజీవులకును దేవుడే. మృతులకును సజీవులకు కూడా దేవుడే. ఇక్కడ బోయాజు చనిపోయిన వారికి బ్రతికున్న వారికి కూడా సహాయం చేసేటువంటి చక్కని క్యారెక్టర్. సరే, నేను నిన్ను విడిపిస్తాను, నేను సమీప బంధువుని కాబట్టి నిన్ను విడిపించవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. కానీ ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది. నాకన్నా సమీప బంధువు ఇంకోటి ఉన్నాడు, అతన్ని నేను విచారణ చేస్తాను. ఒకవేళ అతను విడిపిస్తారంటే ఓకే, లేదు విడిపించనంటే అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను. అతడు దానికి ఒప్పుకోడు. తర్వాత బోయాజు ఏం చేస్తాడంటే రూతుని నయోమిని విడిపిస్తాడు. అసలు విడిపించడం ఏంటండి? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి ఏ దిక్కు లేదంటే మగ దిక్కు లేదు. సమీప బంధువైనటువంటి ఈ బోయాజే కుటుంబానికి ఏమవ్వాలి? మగ దిక్కు అవ్వాలి. ఇదిగో విడిపించడం అంటే ఈ కుటుంబానికి ఇక మగ దిక్కు నేనే అని ప్రజల్లో ప్రకటించుకోవాలి. అర్థమైందండి? రెండోది, భూమిని, వీళ్ళకి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను విడిపించడం. స్వాస్థ్యము, వీళ్ళకి కొన్ని భూములు ఉండొచ్చు బహుశా, వీటిని విడిచిపెట్టేసి వీళ్ళు మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. మరి ఈ 12 సంవత్సరాల భూమిని ఏమవుతాయి? ఎవరో ఒకరు పండిస్తారు కదా, ఎవరో ఒకరు పండించుకుంటారా లేదా? పండించుకుంటారు. మరి 12 సంవత్సరాలు పండించుకున్నాడంటే అతడు కూడా ఆ భూమి మీద ఆధారపడి ఉంటారు. ఇంకా వాళ్ళు రారేమో అనుకొని ఇంకా దీని మీద జీవనం సాగిస్తూ ఉంటాడు.
మరి అతనికి అన్యాయం చేయకూడదు కదా. అందుకే కొంత ధర చెల్లించి ఆ భూమిని విడిపించడం మాట. అంటే వారికి మగదిక్కుగా ఉండడం, వాళ్ళ యొక్క స్వాస్థ్యానికి హక్కుదారుడిగా ఉండడం. అలాగా బోయాజు ఈ నయోమి యొక్క స్వాస్థ్యాన్ని విడిపిస్తాడు. విడిపిస్తాడా లేదండి? యేసుక్రీస్తు వారు కూడా పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని కూడా తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఇచ్చి విడిపించాడు. అందుకే బోయాజు క్రీస్తుకి ఎలా ఉన్నాడు? ముంగుర్తుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు వివాహం అవుతుందండి. ఎవరు పుడతారు? ఓబేదు. ఎవరు పుడతారు? ఓబేదు పుడతాడు. ఈ ఓబేదు పేరు మనకి ఎక్కడ కనబడుతుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనపడుతుంది. రూతునందు యేసుక్రీస్తు వంశావళిలో కనపడుతుంది. దావీదు వంశావళిలో కనపడుతుంది. చివరి వచనం చదవండి ఒకసారి. చివరి వచనాలు, చివరి నుంచి 2-3 వచనాలు. పేరేసు వంశావళి ఏదనగా పేరేసు కనెను, అమ్మినాదాబును కనును, అమ్మినాదాబు అంటే యెషై తండ్రి ఎవరు? యెషై. ఓబేదు. ఓబేదు తండ్రి ఎవరు? బోయాజు. అంటే దావీదు వంశంలో చేర్చబడింది మాట. ఎవరో? రూతు. ఎవరో రూతు? ఇశ్రాయేలులకు బహు అసహ్యమైనటువంటి జాతి. ఎవరో? మోయాబీరాలు. ఎవరండి? మోయాబు. అంటే దేవునిలో పక్షపాతము లేదు. ఏం లేదండి? పక్షపాతం లేదు. అన్యురాలైనా సరే ఖచ్చితంగా న్యాయం ధర్మంగా జీవిస్తే దేవుడు తన దగ్గర చేర్చుకుంటాడు. తన వంశావళిలోనే చోటు ఇస్తాడు. ఈ రూతులాగా మరొక వ్యక్తి ఉంది, రాహేలు. ఒక వ్యభిచారి అయినప్పటికీ కూడా, వేసి అయినప్పటికీ కూడా తన యొక్క ధర్మబద్ధతను బట్టి దేనిలోకి వచ్చి పడింది? ప్రపంచంలో ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళి చదువుతుంటే ఇద్దరు పేర్లు కూడా చేర్చబడతాయి. ఇది రూతు యొక్క గ్రంథం యొక్క రాహేలు కాదు, క్షమించండి, రాహాబు. రాహాబు అండి. రాహాబు, రాహేలు కాదు. ఇదండి రూతు గ్రంథం యొక్క వివరణ. ఈ రూతు గ్రంథాన్ని, ఏదైతే రూతు గ్రంథం ఉందో, అంబేద్కర్ గారు ఈ రూతు గ్రంథం యొక్క విశ్లేషణ రాశారంటండి. తెలుసండి మీకు? తెలుసా నీకు? వ్యాఖ్యానం రాశారంట. అంటే వ్యాఖ్యానం అంటే ప్రతి వచనానికి విశ్లేషణ, కామెంట్ రాయడం. ఎవరు రాశారు? భారతదేశంలో గొప్ప జ్ఞానిగా కీర్తించబడుతున్నటువంటి అంబేద్కర్. ఎందుకు రాశారు? చిన్న పుస్తకమనా? 150 కీర్తనలకు విశ్లేషణ ఎందుకు రాయలేదు ఆయన? అంబేద్కర్ గారు ఈ రూతు గ్రంథానికి ఒక్కదానికే విశ్లేషణ రాశారంటండి. ఎందుకు రాశారు? కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి పునాది ఏది? రూతు గ్రంథం. దేవుడు ప్రతి స్త్రీ మీద మోపినటువంటి బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం. కుటుంబ వ్యవస్థను పాడు చెయ్యాలన్నదే సాతాను యొక్క పన్నాగం అండి. చూడండి, ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చెదరగొట్టేసాడా లేదా ఉమ్మడి కుటుంబాలు? ఇప్పుడు చిన్న కుటుంబాలు ఉన్నాయి. ఆ చిన్న కుటుంబంలో కూడా ఇంకప్పుడు పిల్లలు వద్దు అనుకుంటున్నారు. అర్థమైందండి? పిల్లల్ని వద్దు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎంతమంది కుటుంబం అంటే ఇద్దరే. ఇంకా వరస్ట్ అయిపోయి స్త్రీలతో స్త్రీలు పోతున్నారు, పురుషులతో పురుషులు పోతున్నారు. అంటే దేవుడు పెట్టినటువంటి కుటుంబ వ్యవస్థను అపవాది ఎలాగా కూల్చివేస్తుందో చూడండి.
ఇప్పుడు ఇంకా దారుణం, సహజీవనం చేస్తున్నారు. సహజీవనం అంటే పెళ్ళి అవ్వకుండానే కలిసి ఉండడం. మన హైదరాబాదు, బెంగళూరు ఇటువంటి వాటిల్లో అటువంటి కల్చర్ని మనం చూడొచ్చు. ఇంకోటి తెలుసండి, సహజీవనాన్ని కూడా ఇప్పుడు జనాభా లెక్కల్లో చేర్చుకుంటున్నారు. అర్థమైందండి? సహజీవనాన్ని కూడా ఏం చేస్తుంది గవర్నమెంట్? యాక్సెప్ట్ చేస్తుంది. జనాభా లెక్కల్లో కూడా వాళ్ళని ఒక కుటుంబంగా పరిగణిస్తుంది. ఈ సహజీవనం చేసే వాళ్ళు చివరి వరకు కలిసి ఉంటారా? తర్వాత ఆమె వేరొకరితో వెళ్ళిపోద్ది, ఈమె వేరొకరితో వెళ్ళిపోద్ది. పిల్లలు ఉండరు కదా, ఇంకా ఉంటారా? ఉండరు కాబట్టి వెళ్ళిపోతారు. అంటే గవర్నమెంట్ కూడా అండి ఈ ప్రజల యొక్క బాధ, గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అండి పురుషులు చేసుకోవటం మా ఇష్టం అని గవర్నమెంట్ మీద ఏం చేస్తుంది? ఒత్తిడి తెచ్చేస్తున్నారు. స్త్రీలను చేసుకుంటాం, మేము ఎలాగే బతుకుతాం అని గవర్నమెంట్ మీద ఏం చేసేస్తుంది? ఒత్తిడి తీసుకొచ్చి. అప్పుడు కొన్ని దేశాలు ఏం చేశాయంటే వీటిని చట్టబద్ధం చేసేసాయి. ఏంటి? పురుషులు చేసుకోవచ్చు, స్త్రీలు చేసుకోవచ్చు అని ఏం చేసేసే? చట్టబద్ధత చేసేసినాయి. గవర్నమెంట్ అసలుకే ఇష్టం ఉండదు, కానీ వీళ్ళు బలవంతం చేసేస్తున్నారు. రోమపత్రికలు అదే అంటాడు పౌలు, 1వ అధ్యాయం. చూడండి, అది వాళ్ళ స్త్రీల సహితం బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. 1వ అధ్యాయం చూడండి, 19వ వచనం అనుకుంటా. వాళ్ళ స్త్రీల సహితము ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అది కదండి, ఇంకా కింద ఉంటుంది చూడండి, 1వ అధ్యాయం తీయండి. వాళ్ళ స్త్రీల సైతం స్వాభావికమైనటువంటి ధర్మం విడిచి రోమపత్రిక అండి 1వ అధ్యాయం చదవండి. అందువలన వారిని అప్పగించిన వారి స్త్రీలు సహితము స్వాభావికమైన, ఏంటి స్వాభావిక ధర్మం? స్త్రీ పురుషుని పెళ్లి చేసుకోవడం స్వాభావిక ధర్మం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్త్రీ పెళ్లి చేసుకుంటుంది, విడిచి విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరించింది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులు చూడండి అవాచ్యమైనవి చేయుచు తమ తప్పిదములకు పొందుచు కామతృప్తులై అయ్యిరి. చదవండి. దేవుని చోటు ఇవ్వక. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనసులో దేవునికి చోటు ఇవ్వకపోవడం చాలండి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఎందుకు చట్టబద్ధత చేసింది? సహజీవనం చేసే వాళ్ళకి ఎక్కువైపోయారు. ఏంటి? ఎక్కువైపోయారు. మరి జనాభా లెక్కలో వీళ్ళు ఉండకపోతే మళ్ళీ అదొక ఇబ్బంది కదా. అర్థమైందండి? అందుకు కూడా ఈ విధంగా చేయవలసి వచ్చు. చూడండి, కుటుంబ వ్యవస్థ ఇంకెక్కడ నిలబడుతుందండి? నిలబడుతుందా? నిలబడదు. మరి ఎందుకు అపవాది ఇంత త్వరగా దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబ వ్యవస్థను పాడు చేసేస్తుంది? ఎందుకు పాడు చేసేస్తుంది అంటే, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడి యొక్క సంకల్పం, ప్రణాళిక. కుటుంబ వ్యవస్థ ఉండాలి, నా కొరకు పనిచేసేవారు పుట్టుకు రావాలి, అలా పుట్టడానికి వీలు లేదు అని మొత్తానికి ఏం చేస్తుందంటే కుటుంబ వ్యవస్థనే నాశనం చేసేస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా 2 నెలలకే ఏమవుతున్నారు? ఎందుకు? అపవాది ప్రక్షాళన చేసేస్తుందా లేదా? అంటే
ఇదంతా ఋతు గ్రంథాన్ని ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు? కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటారు స్త్రీలు. స్త్రీలు మాత్రమే కాదండి, పురుషుల మీద కూడా బాధ్యత ఉంది. స్త్రీ ఏంటంటే సాటి అనే సహాయం, రాజుకు మంత్రి లాంటిది. రాజు ఏ నిర్ణయం కూడా ఎప్పుడు ఒంటరిగా తీసుకోడు, ఖచ్చితంగా ఎవరి మంత్రినే. చెస్సాట్లో రాజుకు విలువ ఉంటుందా, మంత్రికి విలువ ఉంటుందా? చెప్పాలండి. మంత్రికే విలువ ఉంటది, రాజు ఒక్కడికే వేస్తాడు. అంటే పురుషుడు వేసేటువంటి ప్రతి అడుగు వెనకాల ఎవరు ఉంటారు? మంత్రి అయినటువంటి స్త్రీ ఉంటది. కొంతమంది సెల్ ఫోన్ లో హోమ్ మినిస్టర్ ఉంటదా లేదా? అంటే ఏంటి? మంత్రి. ఇక్కడే కాదు, చాలా మంది చూసాను, హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తుందండి అని లేచి వెళ్ళిపోతా ఉంటారు. అంటే మంత్రి అంటే సాటి అయినటువంటి సహాయము, సాటి అయినటువంటి సహాయం. కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో సమూయేలు ద్వారా ఋతు గ్రంథాన్ని, అత్తాకోడలు గొడవ కాదండి, ఎంత చక్కని సందేశం ఉందో అర్థం చేసుకోండి. ఋతు గ్రంథం అంటే ఆ గ్రంథ ఉద్దేశం ఏమిటంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి దేవుడు రాయించింది. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర ఎవరిది? స్త్రీది. ఎందుకు స్త్రీది ప్రధాన పాత్ర? దేనికండి ప్రధాన పాత్ర స్త్రీది? ఎందుకు? పురుషుడికి దేవుడు శారీరక శక్తిని ఇస్తే స్త్రీకి ఓర్పునిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే పురుషులకు స్త్రీకి ఉన్నంత ఓర్పు ఉంటుందండి? ఉండదు. పోనీ ఎవరైనా మాకు ఉంటుందని వస్తే దేవుడు స్త్రీకి కాక నీకే పిల్లలు కనిపించేవాడు. పురుషుడికి కాక స్త్రీకే ఎందుకు కనిపిస్తున్నాడు? ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. బైబిల్ ఒక చక్కని మాట ఉంటుందండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఏం చేస్తుందంట? కాపాడుతుందంట. ఓర్పు ఏం చేస్తుందంట? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. ఆ ఓర్పు ఎవరిలో ఉంది? ఎక్కువగా స్త్రీలో ఉంది. ఆ స్త్రీ ఏం చెయ్యాలి? ఇంటికి దీపం అని ఊరికనే అన్నారా? ఇల్లాలు. పురుషుడు కూడా ఆ దీపాన్ని వెలిగిస్తా ఉండాలి. దేని ద్వారా వెలిగిస్తూ ఉండాలి? దేవుని వాక్యంతో వెలిగిస్తూ ఉండాలి. ఎందుకంటే స్త్రీ మిక్కిలి బలహీనమైనటువంటి ఘటమని ఎంచి యుక్తిగా ఎలా చేయమన్నారు? స్త్రీతో కాపురం యుక్తిగా జ్ఞానము చెప్పున కాపురం చెయ్యాలి. యుక్తిగా ఎలా చేస్తావు? ఆవిడ వంటను పొగుడా, లేకపోతే ఆమె యొక్క వస్త్రధారణ పొగుడా, లేకపోతే ఆమె అందాన్ని పొగుడా? యుక్తిగా జ్ఞానయుక్తంగా కాపురం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే స్త్రీ ప్రతి దానికి ఎమోషన్స్ ఎక్కువ. ఆనందమైనా తట్టుకోలేదు, బాధ అయినా తట్టుకోలేదు, ఏదైనా సరే ఎమోషన్స్ ఎక్కువ. ఆ ఎమోషన్స్ ని పురుషుడు కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసేది ఏంటంటే దేవుని వాక్యమే. మన ఎమోషన్స్ కంట్రోల్ చేసేది ఏంటండి? దేవుని వాక్యమే. అంటే దేవుని వాక్యముతో పురుషుడు ఏం చెయ్యాలి? ఆదాము కంట్రోల్ చేసి ఉంటే చాలా చక్కగా ఉండును. పండు తెచ్చి తిను అని ఇచ్చినప్పుడు ఆదాము తినొద్దన్నాడు కదా అని దేవుడి మాట, దేవుని వాక్యం చెప్పుంటే ఈ బాధలన్నీ ఉండకు. అంటే ఆదాము జ్ఞానం చెప్పుడు కాపురం చేశాడా లేదా? చెప్పాలండి. చేశాడా? లేదు. స్త్రీకి ఒక పక్క ఓర్పు ఇచ్చి మరో పక్క ఆవిడలో ఉన్నటువంటి అవలక్షణం ఏంటంటే ప్రతి దానికి ఈజీగా ట్రాప్లో పడిపోతుంది. 100 రూపాయలు 6 చీరలు అంటే వెంటనే బయట స్టార్ట్ చేయవలసిందే. అప్పుడు పురుషుడు ఏం చెప్పాలి? 100 రూపాయలకి 6 చీరలు ఎలా ఇచ్చేస్తాడో ఒకసారి ఆలోచించు. నువ్వు బకెట్లో ఇలా ఉంచి బయటికి తీసేలోగా 6 చీరలు మాయమైపోతాయి.
అత్యాస పడకూడదు. దేవుడు చెప్పాడా లేదా? అది ఆ వాక్యం గుర్తు చేయాలన్నమాట. అలాగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుడు వాక్యం చేత ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ కుటుంబ వ్యవస్థను ఏం చేయాలి? కాపాడుకోవాలి. పురుషుడికి ప్రాముఖ్యత ఉంది, స్త్రీకి మరి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సహనం నీకు ఇచ్చాడు, అలాగే ప్రతిదాన్ని సహించమని అనడం లేదు. కుటుంబాన్ని దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మరి ముఖ్యంగా నీ మీద పెట్టాడు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. వాడి ఆలోచన ఎలా వెళ్ళిపోతుందో, అపవాది వచ్చి వాడిని ట్రాప్లో పాడేస్తుందేమో అని సాటి అయిన సహాయాన్ని పెట్టాడు. ఆలోచనలో సహాయం చేయాలి. ఇంతకీ నిజంగా ఆలోచిస్తే ఆ సాటి అయిన సహాయం వల్ల ట్రాప్లో పడిపోయాడు. ఎవరో ఆదాము. అందుకే ఇక పురుషుడే స్త్రీకి శిరస్సు, పురుషుడే స్త్రీకి శిరస్సుగా పెట్టాడు. అంటే పూర్తి ఒకప్పుడు బాధ్యత స్త్రీకిచ్చి దేవుడే ఏమయ్యాడు? అది ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? పురుషుడికి. మరి ఇప్పుడు ఈ పురుషులు కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతగా కృషి చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుని మాట చెప్పిన మీ కుటుంబాలలో హెచ్చరిక మాటలు ఉన్నాయా? ఎక్కడ ప్రార్థన పెట్టినా ఎక్కువ మంది అక్కడ ఎవరుంటారు? అదేంటి అంటే పురుషులందరికి కూడా దేవుడి వాక్యం మొత్తం వచ్చేసిందనా? మరి పురుషులు ఎందుకు ఉండరు? స్త్రీకి శిరస్సుగా ఎవరిని పెట్టాడు? పురుషున్నే పెట్టాడు. అంటే వాక్యం చెప్పిన కుటుంబాన్ని నడిపించవలసింది ఎవరు? పురుషుడే. సాటి అయిన సహాయంగా స్త్రీ ఉండాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థ నిలబడినప్పుడే దేవుడు పనిచేసేటువంటి పిల్లలు పుట్టుకొస్తారండి. లేకపోతే లేనే లేదు. చివరగా ఒక చక్కని రెఫరెన్స్ చూపించి ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ఏమంటున్నాడు దేవుడు? పరలోకమందును భూమి మీదను ఉన్న. అంటే ఎక్కడెక్కడ కుటుంబం ఉంది? పరలోకంలో కుటుంబం ఉందా? చదవండి జాగ్రత్త. ఈ హేతువు చేత పరలోకమందును కామం ఉందా? భూమి మీదను అంటే ఇంకో చోట కూడా ఉందనా కదా? ఇంకో చోట ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఏంటి మరి ఆ కుటుంబం? అది ఆలోచించండి. పరలోకంలో కుటుంబం ఉంది అని బైబిల్ సుస్పష్టంగా చెప్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమిటి అనేది ఒకసారి ఆలోచించండి. భూమి మీదను కుటుంబం ఉంది. అంటే ఈ పరలోకంలో ఉన్నటువంటి కుటుంబానికి భూమి మీద ఉన్నటువంటి కుటుంబానికి ఒకే తండ్రి, ఒకే తండ్రి. అదే చెప్తుడు. ఏ తండ్రిని బట్టి అద్దుకోండి, కుటుంబ వ్యవస్థకు దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడండి. పరలోకమందు ఉన్నటువంటి కుటుంబము, భూలోకమందు ఉన్నటువంటి కుటుంబం ఏ తండ్రిని బట్టి అంటే ఈ కుటుంబాలు నందు ఉన్నటువంటి కుటుంబానికి, భూలోకంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఒకే తండ్రి, అతడే యెహోవా. ఏ తండ్రిని బట్టి ఆ యెహోవా దేవుని బట్టి కుటుంబము అని పిలువబడుతుందంటండి. అంటే కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరు? యెహోవా దేవుడే. ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. చాలండి. అంటే కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పరిచాడు? ఎవడు చెడగొడుతున్నాడు? అపవాది. అలాగా అపవాది చెడగొడుతుందనే రూతు గ్రంథాన్ని మనకు చేతిలో ఇచ్చాడండి. అత్తాకోడల గురించి కాదు. అర్థమైందా? పరలోకంలో ఉన్నటువంటి దేవుడి యొక్క ప్రణాళిక కుటుంబ వ్యవస్థ అనేది. అపవాది చూడండి, స్టెప్ స్టెప్గా ముందు
పెద్ద కుటుంబాలు ఉండేవి, ప్రేమ అనురాగం ఆప్యాయతలు అనేవి ఉండేవి. తర్వాత అపవాది ఒక స్లోగన్ పలికించింది, చిన్న కుటుంబం, చిన్న కుటుంబాలు వచ్చాయి. చిన్న కుటుంబం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, ఇది ఉండకూడదని ఏం చేసింది? వెరీ గుడ్, చాలా చక్కగా వచ్చారు. ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు. తర్వాత చైనా దేశంలో జనాభా ఎక్కువైపోయింది, అప్పుడు ఏమన్నారు? 1 hour నన్ను అంటే ఉంటే ఒకరు, లేకపోతే అది కూడా వద్దు. అంటే ఎలాగ చూడండి వాడి యొక్క ప్రణాళిక, కుటుంబ వ్యవస్థను పాడు చేసేటువంటి ప్రణాళిక. ఇంకా పిల్లలు వద్దు, సామూహిక జీవితం, అదేంటండి డేటింగ్, సహజీవనం చేసేద్దాం అని బయలుదేరే లేదా? ఈ సహజీవనం కూడా వద్దు, పురుషులతో పురుషులు పోదాం, స్త్రీలతో స్త్రీలు పోదాం. పురుషులు మనం ఎందుకు భరించాలి? వాళ్ళు తిడతారు, కొడతారు, ఆ బాధ మనకెందుకు? స్త్రీలు కలిసి ఉందాం. ఆ స్త్రీని ఎవరు భరించాలంటే ఏటీఎంని భుజాన్ని వేసుకుని తిరగాలి, ఆ బాధ ఎందుకు? పురుషులతో పురుషులు పోదు. మొత్తం కుటుంబ వ్యవస్థ ఏమైపోయింది? వాడి పన్నాగానికి కుప్ప కూలిపోయిందండి. చదివారు కదా, పరలోకమందును భూలోకమందును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అంటే తండ్రి యొక్క అనాది ప్రణాళిక. ఇదిగో పరలోకంలో కుటుంబాన్ని మాదిరిగా తీసుకోండి, ఆ బంధాన్ని మీరు మాదిరిగా తీసుకోండి. అందుకే రూతు గ్రంథం రాయించాడు. మీకు 100కు 100 సార్లు మళ్ళా చెబుతున్నాను ఎందుకు రాయించాడు. మగవాళ్ళు ఎప్పుడు బయట అత్తకోడలు గొడవే, ఇక్కడ కూడా అత్తకోడలు గొడవే అనుకుంటారేమో, కానీ కాదు. రూతు గ్రంథం ఇంకా చెప్పాలంటే పురుషులకు సంబంధించిన గ్రంథమే. ఏంటి? పురుషులకు సంబంధించినటువంటి గ్రంథమే. రేపు రేపు అన్న రోజు నువ్వు లేకపోతే నీ భార్య నువ్వు దేవునిలో నడిపేస్తే నీ భార్య నీ ఇంటి వారిని ఆదుకుంటుంది. అంతేనండి? అంతేనా కాదా? పురుషుడు స్త్రీని దేవుని యొక్క వాక్యంలో నడిపిస్తే రేపు అన్న రోజున నీ కుటుంబాన్ని దేవుడు వాక్య ప్రకారం ఆదుకుంటాడు. అంటే రూతు గ్రంథం వెనకాల ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకో. కుటుంబ వ్యవస్థకు పునాది. ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కాదండి రూతు గ్రంథం. అర్థమైందండి? ఇప్పుడు కాలానికి సరిగ్గా పనికొచ్చేటువంటి ఈ గ్రంథం. ప్రార్థన చేసుకుందాం.